కోవిడ్ టీకాతో 10 మంది పిల్లలు మృతి అట. అమెరికాలో మరణించినట్టు యుఎస్ ఎఫ్డిఏ నివేదికలో వెల్లడి. 96 కేసుల పరిశీలన ఆధారంగా ఒక రిపోర్ట్ ఇచ్చారట. శాస్త్రీయ నిర్ధారణకు కొనసాగుతున్న పరిశోధన. వ్యాక్సిన్ ప్రభావం పైన అన్ని వయసుల వారిని పరీక్షించాలి. ఎఫ్డిఏ చీఫ్ మెడికల్ అండ్ సైంటిఫిక్ ఆఫీసర్ వినయ్ ప్రసాద్. ఇది ముందు నుంచి అనుమానమే. ఇప్పుడు ఆ రోజులనేమో కోవిడ్ టీకా వేసుకోలేదు, వ్యాక్సిన్ వేసుకోలేదు, ఏవో రకరకాల పేర్లు ఉండే కదా, వేసుకోలేదని వేసుకోనని దొంగ లెక్క చూసిరు. ఇప్పుడు ఎవడైతే వ్యాక్సిన్ వేసుకోలేదో ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైతే మేము గతంలో వ్యాక్సిన్ వేసుకోలేదని మనతో చెప్తారో, అబ్బా నువ్వే మంచోడివిరా అనే కాడికి వచ్చింది. అప్పుడేమో దొంగ లెక్క చూసి ఇప్పుడు వాడే మంచోడయ్యి. ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ ద్వారానే చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని రకరకాల రూమర్సా మరి ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వార్త ప్రకారం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి కదా. ఈ వ్యాక్సిన్ వికటించి దాదాపు 10 మంది పిల్లలు చచ్చిపోయారట. ఒక రిపోర్ట్ చెప్తున్నది అమెరికాలో. ఇగో కోవిడ్-19 టీకా కారణంగా చిన్నపిల్లలు మరణించినట్టు ఎఫ్డిఏ పేర్కొంది. కోవిడ్-19 టీకా వల్ల 10 మంది పిల్లలు మయోకార్డిటిస్, హృదయ కండరాల వాపు వంటివి చోటు చేసుకుని చనిపోయినట్టు వివరించింది. కరోనా వ్యాక్సిన్ వల్ల కనీసం 10 మంది అమెరికా బిడ్డలను చంపుకున్నామని అమెరికా ఎఫ్డిఏ వ్యాక్సిన్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ వినయ్ ప్రసాద్ ఒక ఇంటర్నల్ మెమోలో పేర్కొన్నారు. దీని ప్రకారం 2021 నుంచి 2024 మధ్య 96 మంది పిల్లల మరణాలపైన పరిశోధన జరిపితే ఈ ఫలితాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో టీకాల ఆమోదానికి నిబంధనలు మరింత కఠినం చేయాలి, ఇందుకు ప్రతిపాదనలు పంపాలని వినయ్ ప్రసాద్ ఆ మెమోలో పేర్కొన్నారు. సుమారుగా 10 మంది మరణాలు కోవిడ్ వ్యాక్సిన్తో ముడిపడి ఉన్నాయి. దీనికి మయోకార్డిటిస్, గుండె వాపు కారణమని ఆయన పేర్కొన్నారు. ఏ వయసు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ వ్యాక్సిన్ వల్ల మరణించారు అనే వివరాలు వినయ్ ప్రసాద్ వెల్లడించలేదు. అదే కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని ఇట్లా రకరకాలు ఇచ్చారు కదా. ఈ పరిశోధనల ఫలితాలు తీవ్రమైనవిగా అభివర్ణించారు. వ్యాక్సిన్ ప్రభావం పైన అన్ని వయసుల వారిని పరీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన ఫలితాలు ఇంకా ఏ మెడికల్ జర్నల్లో కూడా ప్రచురించబడలేదు. శాస్త్రీయ నిర్ధారణ ప్రస్తుతం కొనసాగుతోందని ఎఫ్డిఏ నివేదిక పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక టీకాలు లక్షలాది మంది ప్రాణాలు కాపాడాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ టీకాలు ఇతర వైద్య ఉత్పత్తుల మాదిరిగానే ఉంటాయి. వాండర్ బిల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమెరిటిస్ డాక్టర్ క్యాథరిన్ ఎడ్వర్డ్స్ ఈ నివేదికపై స్పందిస్తూ పిల్లల మరణానికి వ్యాక్సిన్ కారణమైందో లేదో నిర్ణయించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. డాక్టర్ వినయ్ ప్రసాద్ టీకా వ్యతిరేక ఆలోచనలకు అనుగుణంగా నడుచుకున్నారా అని మరికొందరు నిపుణులు అనుమానించారు. వ్యాక్సిన్ వ్యతిరేకి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్కు మద్దతిచ్చే డాక్టర్ వినయ్ ప్రసాద్ వ్యాక్సిన్ పాలసీలు తరచుగా వివాదాస్పదమైనయట. ఏదేమైనా చర్చనైతే చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, కోవిడ్ వచ్చిన సమయంలో కూడా రెమిడెసివిర్ అనే ఇంజెక్షన్తో కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. వేల కోట్ల రూపాయలు. వాడు హెటిరోవాడు ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలని వెళ్ళి ఒక అపార్ట్మెంట్లోనే డబ్బులు మొత్తం సర్దేసిండు, దొరికిండు. ఏమైందో ఆ కేసు ఇంతవరకు లేదు. కొన్ని వేల కోట్లు జరిగింది. ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అసలు దానికి ఆ ట్రీట్మెంట్ ఏందో ఏమి. ఫస్ట్ ఏమో హైడ్రోక్లోరిక్వినా ఏదో మెడిసిన్ ఉండే, దాన్ని ప్రవేశపెట్టిరు. విచ్చలవిడిగా దాన్ని డాక్టర్లు పేషెంట్లకు ఇచ్చిరు. ఒక 2 నెలల తర్వాత కట్ చేస్తే ఇగో ఈ మెడిసిన్ WHO నుంచి తొలగిస్తున్నామని WHO ప్రకటించింది. తర్వాత రెమిడెసివిర్ వచ్చింది. రెమిడెసివిర్ వచ్చిన తర్వాత దాదాపుగా 4-5 నెలలు విపరీతంగా వాడిరు. దాన్ని అవసరం లేకపోయినా వాడిరు. ఒక్కొక్క ఇంజెక్షను శాంపుల్ దాదాపు 30,000కు కొన్నారు బ్లాక్ మార్కెట్లో. మళ్ళీ దాన్ని WHO ఏం చేసింది, ఇది ట్రీట్మెంట్ నుంచి తొలగిస్తున్న, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పింది. అప్పటికే కొన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిపోయింది. తర్వాత ఇగో ఈ వ్యాక్సిన్ అన్నారు. మొత్తానికి ఇదంతా టోటల్ మెడికల్ మాఫియా బాగుపడ్డది తప్ప జనాలు ఆగమైపోయినారు.